హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది, ఇది యాక్చువల్గా ఎవరూ అడగలేదండి క్వశ్చన్, నేనే చేయాలని చెప్పి చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను ఈ మధ్య. సో నాకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, మిస్టేక్ ఏంటి అనేది. సో నేను అందుకే ఇది చెప్పడానికే నేను చేస్తున్నానండి. ఎక్కువ మంది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో తెలియదు యూట్యూబ్ అంటే ఇలా ఉంటుంది ఇది అని ఏం తెలియదు. సో ఫాస్ట్గా గ్రో అయిపోవాలి, వేరే వాళ్ళ వీడియోస్ చూసేసి వాళ్ళకి వ్యూస్ వస్తే మనకు ఎందుకు రావట్లేదు, ఇదే ధోరణిలో ఉంటున్నారు. అండ్ షార్ట్స్ ద్వారా సక్సెస్ అయిపోవాలి, షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వస్తారు కదా. సో అలా పెట్టేసి చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను చెప్తాను అసలు షార్ట్స్ ద్వారా ఈజీనా, మానిటైజేషన్ లాంగ్ వీడియోస్ ద్వారా ఈజీనా అంటే కనుక నా ఉద్దేశం అయితే లాంగ్ వీడియోస్ ద్వారానే ఈజీ అండి. ఎందుకో కూడా చెప్తాను మీకు క్లియర్గా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు గ్యారంటీగా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఎందుకంటే మిస్టేక్స్ జరుగుతున్నాయి, జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా, ముందే తెలుసుకుని చేయకుండా ఉంటే బెటర్. సో ఏమవుతుందంటే ఇప్పుడు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అంటే ఏంటి, మనకి షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అంటే మినీ మానిటైజేషన్ కూడా వచ్చింది కదా మనకి. మినిమం 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి లాస్ట్ 3 మంత్స్లో ఉంటే చాలు అనేది మినీ మానిటైజేషన్ కదా. సో లక్కీగా ఏదన్నా ఒక వీడియో వైరల్ అయిందనుకోండి షార్ట్స్లో, ఆ ఒక్క వీడియో వల్ల ఇంకో 2-3 వీడియోలు కదులుతాయి. ఏదన్నా మంచి వీడియోలు ఉంటే 2-3 వీడియోలు కదిలినాయి అనుకోండి, షార్ట్ వైరల్ అయిన తర్వాత 1 మిలియన్ ఈజీగా అయిపోతుంది. 1 మిలియన్ అయిపోయిందంటే మిగతా వీడియోస్ అన్నిటికీ కలిపి ఇంకో 2-3 వీడియోస్ వెళ్ళినాయి అనుకోండి, అన్నిటికీ కలిపి 3 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్లో ఈజీగా వచ్చేస్తున్నాయి. అండ్ ఆ వ్యూస్ అనేవి మనకి ఎప్పుడూ అదే రేంజ్లో ఉండవు, పెరగడం తగ్గడం కామన్ కదా. సో ఏమవుతుంది ఇక్కడ, సో వ్యూస్ 1 మిలియన్ పైన అట్లా వచ్చేస్తే ఏమో సబ్స్క్రైబర్స్ 500 ఈజీగా వచ్చేస్తారు కదా. సో 500 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత వ్యూస్ వచ్చేస్తున్నాయి 3 మిలియన్ వ్యూస్. సో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోతున్నారు. సో మానిటైజేషన్కి అప్లై చేసేస్తున్నారు. మానిటైజేషన్ అవుతుంది, అయ్యే వాళ్ళకి అవని వాళ్ళకి రీయూజ్డ్ వస్తుంది, అది వేరే విషయం. సో ఇలా అవుతుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ మానిటైజేషన్ అయిపోయింది అనుకుందాం. అయిపోయిన తర్వాత మనకి మానిటైజేషన్ మాత్రమే అయినట్టు పేరు. ఇప్పుడు ఏంటంటే సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు కదా మనం. సో మెంబర్షిప్స్ ఎవరు తీసుకోరు, సూపర్ థ్యాంక్స్ ఎవరు ఇవ్వరు. సో ఈ రెండింటి ద్వారా రెవెన్యూ రాదు మనకి. కంప్లీట్ మానిటైజేషన్ అయితేనే యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది కదా. సో కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలంటే ఏంటి, 10 మిలియన్ వ్యూస్ రావాలి ఎప్పుడు, లాస్ట్ 90 డేస్లోనే. సో ఏమవుతుందంటే నేను ఎక్కువ చూసిన ఛానల్స్లో మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడవుతుందంటే, ఇప్పుడు ఆ 3 మిలియన్ వ్యూస్ రావడం ఈజీ అయిపోయింది, ఒక 2-3 వీడియోల వల్ల వెళ్ళిపోయి వచ్చేస్తున్నాయి. బట్ 10 మిలియన్ వ్యూస్ రావాలంటే అంత ఈజీ అయితే కాదు, అది కూడా లాస్ట్ 90 డేస్లో. లాస్ట్ 90 డేస్ గ్రాఫ్ చూసుకుంటే ఎక్కువ షార్ట్స్ పెట్టే వాళ్ళకి మీకు అర్థమవుతుంది అసలు 90 డేస్లో మీకు రీచ్ అవ్వగలరా లేదా అనేది మీకు అర్థమవుతుంది. 10 మిలియన్ వ్యూస్. సో ఏంటంటే ఆ 3 మిలియన్ వ్యూస్ లక్కీగా అయిపోతున్నాయి. 10 మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా 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 కష్టం అండి. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా రాకపోవచ్చు, చెప్పలేం మనం. అంటే మళ్ళీ అలాంటి వీడియో ఏదన్నా పడి ఆటోమేటిక్గా వైరల్ అవ్వాలి. ఏ వీడియో ఎందుకు ఎప్పుడు వైరల్ అవుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేము కదా మనం. అదంతా ఆ యూట్యూబ్ అల్గోరిథం చేతిలో ఉంటుంది. సో మనం ఏమీ చెప్పలేము. అక్కడ ఏమవుతుందంటే ఛానల్ మానిటైజేషన్ అయ్యింది కానీ కంప్లీట్ మానిటైజేషన్ కాదు అది. యాడ్స్ రాకపోతే ఇంకా వేస్ట్ కదా అంతను. అదే మనకి షార్ట్స్లో అనుకోండి, అదే మనకి లాంగ్ వీడియోస్లో అనుకోండి, ఎందుకంటే మనకి షార్ట్స్లో వచ్చి లాస్ట్ 90 డేస్ కదా కన్సిడర్ వ్యూస్. అదే లాంగ్ వీడియోస్ అనుకోండి, లాస్ట్ 365 డేస్ కన్సిడర్ అవుతాయి. మనకి వ్యూస్ రావడం కష్టమే, షార్ట్స్లో వ్యూస్ వస్తే లాంగ్ వీడియోస్లో వ్యూస్ రావు, అది ఓకే. కానీ మీరు ఛానల్ పెట్టిన వెరీ ఫస్ట్ డే నుంచి కూడా మీరు చాలా కేర్ఫుల్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. అసలు మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేసినా లేదా ఆల్టర్నేట్ మీ ఇష్టం, అది మీరు ఎన్ని పోస్ట్ చేయగలిగితే అన్ని పోస్ట్ చేయండి. డైలీ చేస్తారా, లేదంటే రోజు చేస్తారా, లేదంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా చేస్తారా, వీక్లీ 2 వీక్లీ 3 ఏదో ఒకటి పెట్టుకోండి అలాగా. సో కంపల్సరీ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఊరికే ఎప్పుడో కుదిరినప్పుడు పెడదాంలే అని కాకుండా. సో అలా పోస్ట్ చేస్తూ ఉంటే ఏంటంటే ఏదో ఒక వీడియో వైరల్ అవ్వచ్చు, మీకు కూడా ఏదో ఒక లక్కీ వీడియో ఉంటుంది. సో ఆ లక్కీ వీడియో కనుక వచ్చిందనుకోండి, దాని ద్వారా మిగతా వీడియోస్కి వ్యూస్ వస్తాయి అండ్ మీకు అవర్స్ కూడా వచ్చేస్తాయి ఫాస్ట్గా. ఫస్ట్ 1 ఇయర్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలండి. మానిటైజేషన్ అవ్వాలి అంటే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటేనే అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఛానల్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఏయో పనులు వస్తే అది వదిలేస్తారు, మళ్ళీ అదే ఛానల్ స్టార్ట్ చేస్తారు.
సో అప్పుడు ఏమవుతుంది, మనకి మీరు ముందు పెట్టినప్పుడు మేబీ అవర్స్ వచ్చి ఉంటాయి, మధ్యలో ఎప్పుడైతే ఆపారో అంతకంటే ముందు స్టార్ట్ చేసినప్పుడు అవర్స్ వచ్చి ఉంటాయి కదా. సో 1 ఇయర్ దాటిన తర్వాత అవర్స్ అన్నీ తగ్గిపోతాయి మళ్ళీ. అలా తగ్గిపోయేసరికి ఏంటంటే డిస్కరేజింగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈవెన్ వ్యూస్ వస్తున్నా కూడా మనకు ఆ వ్యూస్ అనేవి అవర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా. ఎర్న్ ఆప్షన్ నుంచి లాస్ట్ 365 డేస్లోనే అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి కాబట్టి సో అవల్ల తగ్గిపోతూ ఉంటాయి. సో లాంగ్ వీడియోస్ పెట్టదలుచుకున్నప్పుడు కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేయాలండి. కనీసం 1 ఇయర్ పాటు మీరు కష్టపడితేనే అవర్స్ అనేవి వస్తాయి. 1 ఇయర్ అవసరం లేదన్నా ఒక వీడియో వైరల్ అయినా ఫాస్ట్గా వచ్చేస్తాయి అనుకోండి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకి టైం ఉంటుంది లాంగ్ వీడియోస్కి 1 ఇయర్ టైం ఉంటుంది. షార్ట్స్కి అలా కాదు, 3 మంత్సే కదా. సో మీరు మినీ మానిటైజేషన్ చేసుకోవాల్సిన, ఇప్పుడు మనకు అవర్స్ అయితే ఒక రకంగా పర్వాలేదు, 3000 తర్వాత 4000 ఈజీగానే వచ్చేస్తాయి. అంటే లైక్ 3000 అవర్సే రాగలిగినాయి అంటే ఇంకో 1000 కాబట్టి ఏదో ఒకటి మనం ట్రై చేసి ఎలాగోలు తెచ్చుకోవచ్చు. మంచి కంటెంట్ పెడతామో లేదా కొంచెం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడమో ఏదో ఒకటి అలా పెట్టేసి అవర్స్ తెచ్చుకోవచ్చు. బట్ షార్ట్స్లో అంత ఈజీ కాదండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ని కనీసం మనం వేరే చోటన్నా షేర్ చేయొచ్చు, బట్ షార్ట్స్ని ఎక్కడ షేర్ కూడా చేయలేము. షేర్ చేసినా పెద్ద వ్యూస్ ఏమి రావు కదా. ఈవెన్ వ్యూస్ వచ్చినా కూడా మహా అయితే ఇప్పుడు లాంగ్ వీడియోకి పోనీ 1 వ్యూ 2 వ్యూ బయట నుంచి వచ్చినా సరే ఎంతో కొంత అవర్స్ కలుస్తాయి మనకి. బట్ దీనికి ఏంటంటే ఉపయోగం ఉండదు కదా షార్ట్స్కి. సో ఇదంతా కూడా నేను అబ్జర్వ్ చేసిన ఇదండి. మిమ్మల్ని కూడా ఇలాగే చేయమని నేనేం చెప్పను, కానీ మీరు ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్లో చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఒక వీడియో వైరల్ అయినా సరే. బట్ 10 మిలియన్ వ్యూస్ వస్తేనే కదా కంప్లీట్ మానిటైజేషన్ అయ్యేది. అండ్ అప్పుడే మీకు యాడ్స్ వస్తే రెవెన్యూ కూడా వచ్చేది, లేదంటే వేస్ట్ కదా. అదే లాంగ్ వీడియోస్లో మనకు 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి కావాల్సిన దానికి తగినట్టు వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, ఆరాంగా ఉండొచ్చు, వాటిని ఎక్స్టర్నల్గా షేర్ చేసుకోవచ్చు. ఇంకేమేం ఫాలో అవ్వాలి అవర్స్ రావడానికి టిప్స్ ఇవన్నీ ఫాలో అవ్వకుంటూ మనం ఎలాగోలా ట్రై చేయొచ్చు. అంత హడావుడైతే ఉండదు కదా. సో నేను కొన్ని ఛానల్స్ అంటే కొన్నిటికి నేను కూడా మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు 3 మిలియన్తో చేసినప్పుడు చూశాను అనమాట. సో ఇది కష్టమే అనిపించింది. లాస్ట్ 90 డేస్ చూస్తే 10 మిలియన్ వ్యూస్ అంత ఈజీగా అయితే రావు. సో కష్టమే అనిపించింది అనమాట. సో చాలామంది ఏంటంటే జస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, షార్ట్స్ పోస్ట్ చేసేస్తున్నారు, ఎలాగోలా మానిటైజేషన్ అయితే చాలు అనుకుంటున్నారు. ఈ విధంగా ఆ మానిటైజేషన్ అయితే ఏం ఉపయోగం కూడా ఏం ఉండదు కదా. సో ఇది నేను చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానో అర్థమైందని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ మీరు లాంగ్ వీడియోస్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. మీరు యూట్యూబ్ నుంచి ₹1 సంపాదించాలి అంటే మాత్రం లాంగ్ వీడియోసే బెనిఫిట్ అండి. ఛానల్కి ఎప్పుడు చెప్పినా నేను అదే చెప్తాను. యూట్యూబ్ షార్ట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే కానీ షార్ట్స్ వచ్చాక ఒక రకంగా చెప్పాలంటే టిక్టాక్ లాగా అయిపోయింది అసలు. యూట్యూబ్ ఏమీ వాల్యూ కూడా లేదు అసలు. సో మీరు మీ ఛానల్ని షార్ట్స్ కంటే కూడా లాంగ్ వీడియోస్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. మీరు యూట్యూబ్ నుంచి సంపాదించాలి, ఛానల్ని లాంగ్ రన్లో రన్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు లాంగ్ వీడియోస్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. ఇది వచ్చి నా సజెషన్ అండి. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదు నేను షార్ట్సే చేస్తానండి, ఏదైనా మీ ఇష్టం. చెప్పడం మాత్రమే నా బాధ్యత. సో నాకు ఇది అనిపించింది, సో నేను ఇదైతే చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి ఒకసారి, కరెక్టా కాదా అనేది మీకే అర్థమవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.